ఓకే మేడం. ఓం ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 17వ తారీఖు జూన్ నెల శనివారము 2023 సంవత్సరం. రమణ భాషణములులో 48వ ప్రశ్నకు లక్ష్మీ మేడం గారు చదువుతూ వివరణ ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇది 48వ ప్రశ్న. ఇది చాలా ఓల్డ్ బుక్ అన్నమాట. పృచ్ఛకుడు రామకృష్ణ ఆది దివ్యనామముల జపం వల్ల అద్వైతానుభవం కలుగుతుందా? కలుగుతుంది మహర్షి అన్నాడు. పృచ్ఛకుడు సాధనలలో జపం న్యూనం అనుకుంటాను. న్యూనం అంటే తక్కువని. మహర్షి నిన్ను చెయ్యమన్నది జపమా, సాధనల్లో తారతమ్యాల నిరూపణమా? చూసారా ఎలా అడిగారో? జవాబు లేదు. తర్వాత 49వ ప్రశ్న. 20 ఏండ్ల యువకుడొకడు ఆత్మసిద్ధి ఎట్లో తెలియగోరినాడు. మౌనంగా కూర్చుని గంట పైగా బదులుకే వేచి అంతట లేచిపోబోతూ మళ్ళీ అడిగాడు, ఆత్మానుభూతి ఎట్లు? మహర్షి ఎవరి ఆత్మ కనిపెట్టు. పృచ్ఛకుడు నేనెవరు? కనుగొనవలసింది నీవే మహర్షి అన్నాడు. పృచ్ఛకుడు నేనెరుగను. మహర్షి ఆలోచించు. నేనెరుగనంటున్నది ఎవరు? ఎరుగంది ఏది? ఆ వాక్యంలోని నేనెవరు? నాలోనొకరు. మహర్షి ఆ ఒకరెవరు? ఎవరిలో? పృచ్ఛకుడు ఏదే నీ శక్తి కావచ్చు. మహర్షి దాన్నే తెలుసుకో. చూసారా అందరు అంటే బ్రహ్మానుభవం ఎట్లు పృచ్ఛకుడు అడిగాడు. మహర్షి నిన్ను నీవు తెలియక బ్రహ్మమును తెలియగోరుదేమి గోరుటేమి? పృచ్ఛకుడు శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడన్నవి. బ్రహ్మము సర్వమయుడన్నవి. ఆ సర్వం నన్ను కలిపే కదా. ఆ నన్నులోని నేను వెదకు. బ్రహ్మమును వెదికేందుకు కావలసినంత వ్యవధి ఉంది. నన్నులోని నేను వెదకు. నేను ఎందుకు పుట్టినాను? ఆ పుట్టినదెవరు? నీ ప్రశ్న అన్నింటికీ బదులదే. అయితే నేనెవరు? మహర్షి చిరునవ్వుతూ నీవు నన్ను పరీక్షించడానికి వచ్చావా, అడిగి తెలుసుకోవటానికా? పృచ్ఛకుడు గాఢ నిద్రలో ఆత్మ దేహాన్ని వీడి మరెక్కడో ఉండిపోతుంది. అది దేహంలో మరల ప్రవేశించినప్పుడు నేను మేల్కొంటాను, అవునా అని అడిగాడు. అప్పుడు మహర్షి దేహాన్ని వీడినది ఎవరు? బహుశా ఏదో శక్తి. పృచ్ఛకుడు అన్నాడు. మహర్షి ఆ శక్తిని కనుక్కో. పృచ్ఛకుడు దేహాన్ని పాంచభౌతికమన్నారు. ఆ పంచభూతాలేవి? మహర్షి నిన్ను నేను తెలియని నీవు పంచభూతాలను గోరుటేమి? చూసారా మహర్షి కూడా అలాగే సమాధానం ఇస్తున్నారు. ఆ కుర్రవాడు కాసేపు కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళాడు. తర్వాత మహర్షి అన్నారు, బాగానే ఉంది, బాగానే అయింది, అది పని చేస్తుంది. అంటే బాగానే అయింది, అది పని చేస్తుంది. ఇక్కడికి ఇంకో ప్రశ్న. భగవాన్ శృతులు పలు చోట్ల సుషుమ్నను భగవాన్ అంటున్నారు. శృతులు పలు చోట్ల సుషుమ్నను పేర్కొన్నాయి. ఇతర పదాలు ఉన్నాయి. పరా, ఆత్మ, అమృత ఇత్యాది. పరాలో సుషుమ్న లీనమవుతుంది అని కూడా తెలిపి ఉంది. అందుచేత పరా జ్ఞానానికి సుషుమ్న యోగానికి పర్యాయ పదాలు అనవచ్చు అని మహర్షే అన్నారనమాట. అంటే ఇంకా శ్రీ రమణ గీతలో సంశయం సమాధానం 14వ అధ్యాయం. ఇప్పుడు ఒకసారి చదవనా? శ్రీ భగవాన్ అన్నది శృతులు అంటే వేదాలు పలు చోట్ల సుషుమ్నను పేర్కొన్నాయి. ఇతర పదాలు ఉన్నాయి. పర, ఆత్మ, అమృత ఇత్యాది. పరాలో సుషుమ్న లీనమవుతుందని కూడా తెలిపి ఉంది. అందుచేత పరా జ్ఞానానికి సుషుమ్న యోగానికి
పర్యాయ పదాలు అనవచ్చునని అన్నారు ఆయన. తర్వాత రమణ గీతలో ఒక సంశయం సమాధానం. 14 అధ్యాయం 10వ శ్లోకం. తపస్సు అధికారికమయ్యే కొద్దీ తిరోహితులు కానువచ్చు. అట్టి అతడు శుద్ధ చైతన్యమూర్తియే, శుద్ధ పదంలో విహరించగలడు. 18వ అధ్యాయం చివరి శ్లోకం. సిద్ధజనుల మహిమ ఊహాతీతం. వరములిచ్చుటలో వారు శివ సములు. సములేమి, సాక్షాత్తు శివులే. ఆత్మజ్ఞానంలో సత్యము నిర్విరామము అయిన తపస్సు సిద్ధిస్తుంది. అట్టి తపస్సు పండినప్పుడు జ్ఞానుల్లో కొందరు తమ దేహాలను స్పర్శకు చూపులకు అందనివిగా తీరుస్తారు. వారిని సిద్ధులు అంటారు. సిద్ధుల మహిమలు తెలియగా చాలం. వారు శివ సదృశులు, వరప్రదానం కూడా చేయగలరు అన్నారు భగవాన్. ఇక్కడ కాపుదామండి, ఎందుకంటే మళ్ళీ మీకు టూ మచ్ అయిపోతుంది చెప్పడానికి. ఇక్కడ 48వ ప్రశ్న. రామ కృష్ణ మొదలైన దివ్యనామల వలన అద్వైతానుభవం కలుగుతుందన్నారు మహర్షి. సాధనల్లో జపం న్యూనతనం అనుకుంటాను. న్యూనతం అంటే చాలా చిన్న తక్కువ. నిన్ను చెయ్యమన్నది జపమా, సాధనలలో తారతమ్యాల నిరూపణమా? జవాబు లేదు. ఇంకోసారి 22 జూన్. 20 ఏండ్ల యువకుడొకడు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆత్మానుభూతి ఎట్లు అని అడిగితే ఎవరి ఆత్మ కనిపెట్టు అన్నారు. ఆత్మసిద్ధి ఎట్లో తెలియగోరినాడు. తర్వాత వెళ్ళిపోతూ ఆత్మానుభవం ఎట్లు అని అడిగాడు. నేనెవరు కనుగొనవలసింది నీవే. నేను ఎరుగను, ఆలోచించు. నేను ఎరుగను అంటున్నది ఎవరు? ఎరుగంది ఏది? ఆ వాక్యంలో నేనెవరు? చూసారా, మనం మామూలుగా ఇలా మాట్లాడితే ఏమిటి అంత గర్వం అన్నట్టుగా అనుకుంటాం. అది ఆయన అక్కడికే డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే, రామబుద్ధుడు గారు చెప్తారా? అర్థమైందా? ఏదేని శక్తి అంటే నేనెవరంటే నాలో ఒకరని, ఆ ఒకరెవరంటే నా ఏదేని శక్తి అన్నారు. దాన్నే తెలుసుకో అంటే వెంటనే పృచ్ఛకుడు బ్రహ్మానుభవం ఎట్లు? నిన్ను నీవు తెలియక బ్రహ్మాన్ని గోరుటేమి? శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడన్నవి. ఆ సర్వం నన్ను కలిపే కదా. ఆ నన్నులో నేను వెదకు. బ్రహ్మమును వెదికేందుకు కావలసిన వ్యవధి ఉంది. పృచ్ఛకుడు నేను ఎందుకు పుట్టినాను? ఆ పుట్టినదెవరు? నీ ప్రశ్నలన్నిటికీ బదులదే. అయితే నేనెవరు? మహర్షి నవ్వుతూ, నీవు నన్ను పరీక్షించడానికి వచ్చావా, అడిగి తెలుసుకోవడానికా? చెప్తారా? మధ్యలో నేను అందిస్తానులేండి, ఎక్కడైనా మీకు గుర్తు రాకపోతే. నమస్తే మేడం. నమస్తే. అంటే అదే నామజపం గురించి అడిగినప్పుడు స్టార్టింగ్ లో నామజపం గురించి అడిగారు కదా. దాంట్లో నామజపం గురించి అడిగి అంటే దాంట్లో ఆత్మానుభవం ఉచ్చరించాలి అవుతుందా అని అడిగారు. అదే మేడం, అంటే అది తక్కువ కదా అని అంటే మహర్షి గారు ఏమన్నారంటే అది తక్కువ ఆత్మానుభవం కలుగుతుందా అంటే మహర్షి ఏమన్నారు? కలుగుతుందన్నారు. కలుగుతుంది అని చెప్పారు మేడం. అయితే జపం అనేది అన్నిటికంటే తక్కువ కదా అని అన్నప్పుడు ఎక్కువ తక్కువలతో నీకెందుకు అనే విషయం అన్నారు మేడం. అంటే దాని విషయం ఏంటంటే అసలు దైవం గురించి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కానీ ఈ ఎక్కువ తక్కువలో లేకపోతే మంచో చెడో లేకపోతే ఇంకో ఉచ్చరించాలో ఎక్కువ వాటి కోసం చూడమా అని అన్నారు. అదే అంటే అలాగా అంటే దాని తారతమ్యాల గురించి ఆలోచన చేసేదానికంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక పద్ధతిలో సాధనకు ఉపక్రమించడమే ముఖ్యమని మహర్షి గారు చెప్తున్నారు. దానికి తోడు
ఫస్ట్ నేనెవరో కనుక్కోమని అంటున్నారు. ఆ నేను అంటే ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది కదా ఆత్మ, మళ్ళీ వచ్చి కలుస్తుంది. అదెవరో కనుక్కో అని చెప్పడం అసలు అంటే అంటే మూలాన్ని కనుక్కో అంటే దై నిన్ను నీవు కనుక్కోకుండా దైవాన్ని ఎలా కనుక్కోగలవు? బ్రహ్మాన్ని తర్వాత కనుక్కోవచ్చు. ఫస్ట్ నిన్ను నీవు కనుక్కో. నీవెక్కడి నుంచి వచ్చావు? నీవెవరు? నీ యొక్క అంటే మూలం ఏంటి? నీ రాంబుధుడు యొక్క గారు ఒక టైంలో మీరు ఆ, వసంతలత నేనున్నాను ఎక్కడో ఉన్నాను అన్న మైండ్ లో ఉండేది కదా. అవును మేడం, అవును మేడం, అదే చెప్తున్నాడు ఈయన కూడా. అవును మేడం, అంటే అప్పుడు కరెక్టే మహర్షి మేడం. ఇలా అడిగారు అనమాట. ఆ ఉమ్, నాలో ఒకరన్నారు. ఆ ఒకరెవరు? ఎవరిలో? ఏదైనా శక్తి ఉమ్, కావచ్చు, అంటే దాన్నే తెలుసుకో ఉమ్, అన్నారు. అవును మేడం. అంటే అంటే ఇప్పుడు ఫస్ట్ మన మన ఉనికిని మనం కనుక్కోకుండా భగవంతుని ఉనికిని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అది ఇది అనేది కాదు. ముందు మన ఉనికిని మనం ప్రశ్నించి మన ఉనికిని మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దొరికేది ఆయనే అనేది అర్థం చెప్తున్నారు మేడం, ఉమ్. మహర్షి గారు. అంటే నిన్ను నీవు శోధించడానికి వెళ్తే దొరికేది పరబ్రహ్మమే అనేది ఆయన అయితే ప్రతిసారి నేనెవరిని మళ్ళీ మహర్షిని చెప్తున్నారు. అడిగితే, నువ్వు నన్ను పరీక్షించడానికి వచ్చావా అడిగి తెలుసుకోవడానికా అని అడిగారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనము అసలు పనికి అసలు పనికి ఉద్యుక్తం కాకోకుండానే ప్రతిసారి అంటే ఎన్నో ప్రశ్నలను ముందుకేసుకొని ఆ ప్రశ్నలతోనే పోరాడుకుంటూ సతమతం అవుతూ అసలు అసలు విషయానికి అసలు వెళ్ళకోకుండా ఇక్కడనే ఆ, గడపడం అనేది జరుగుతూ ఉంది. దాన్నే మహర్షి గారు అంటున్నారు. అసలు చూడండి, ఆయన ఎటు నీ వెళ్ళిపోతున్నా మహర్షి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నారు. అవును మేడం. అంటే ముందు నీ మూలాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అసలు దొరికేది అదే అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇంకోటండి, మనకు అది గాఢ నిద్రలో ఉమ్, ఆత్మ దేహాన్ని వీడి ఉమ్, మరెక్కడికో ఉండిపోతుంది కదా. అది దేహంలో మరల అవును. ప్రవేశించినప్పుడు నేను మేల్కొంటాను, అవునా? దేహాన్ని వీడింది ఎవరు? ఉమ్, ఉమ్, అంటే అతను అదే బహుశా మేడం. ఏదో శక్తి అన్నారు. ఆ శక్తిని కనుక్కో. ఉమ్, ఉమ్. అంటే అంటే ఇప్పుడు దేహాన్ని ఏంటంటే పాంచభౌతికం అన్నారు. ఆ పంచభూతాలేవి? నిన్ను నేను తెలియని ఉమ్, నీవు పంచభూతాలను తెలియగోరటేమి? అదే మేడం. అంటే యాక్చువల్గా అందరికీ ఉండేది ఏంటంటే మనం అసలు మీద దృష్టి కేంద్రీకరించకుండా ఆ ఎంతసేపు అల్లక్కడ ఇక్కడ అసలు విషయాలన్నీ అసలు నేను చదువుతాం కదా, అవన్నీ బుర్రలో ఉండిపోతాయి. అవును మేడం. అసలు మీద దృష్టి పెట్టకోకుండా ఇంకా ఆ, వేరే విషయాల మీద ఈ పంచభూతాలు అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, ఆ, శరీరం అంటే లోపల చక్రాలు అంటే ఏంటి, ఇవన్నిటి మీద మనుషులు ఈ అంటే మనకు అవగాహన ఏమైనా లేని అంటాం విషయాల అనుకోండి, అప్పుడు మీదకి ఎక్కువ ఏమంటారు తెలుసా? అల్లా ఆయన చెప్పారండి ఆ, చక్రాలు గొప్పవని, మీరంటే అంత గొప్ప స్థితిలో ఆ, రాలేదు. వేలో మాట్లాడతారు, అర్థమైందా? అల్లా అల్లా అది అతను అవును మేడం, మరెవరినో చెప్తారు. అతను చెప్పాడండి చక్రాల కోసం. అవును మేడం, అంటే నీకు ఇంకా ఆ జ్ఞానం అవును మేడం. రాలేదు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఏమైతుందంటే వాటిలోనే తిరిగి ఇంకా వాటిలోనే భ్రమించుకుంటూ ఉండడం తప్ప మనం అసలు విషయానికి వెళ్ళడం అనేది జరగదు మేడం. అంటే ఇతరముల మీదనే మన మనసు పోతుంటుంది. అంటే ఆ ఆ ఈ ఉమ్. చక్రాలలో అసలు చక్ర దాని వైపు అంటే వెళ్ళడానికి ఎక్కడ ఇష్టపడదు. ఆ, ఎక్కడ ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కాలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. పంచభూతాలు కానీ అంటాము, ఆయన చక్రాలు చూడండి, అంటాము. మళ్ళీ ఆ నేను వైపు తీసుకొస్తున్నా, ఇతను మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాడు. అవును మేడం. అంటే అసలు విషయం ఏంటంటే సరైన సరైన క్రమంలో శోధన చేస్తే ఏం జరుగుతుందో మహర్షి గారు చెప్తున్నారు. ఆ సరైన శోధనకు పోకుండా మనసు ఎలా వివిధ ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది. పంచభూతాలు అనుకుంటూ ఇట్లా ఇలాగా ఆత్మ అంటూ ఏదో వివిధ గొడవల్లోకి వెళ్ళిపోయి మనసు మళ్ళీ చూడండి, ఏ, అటువైపు భిన్నం తీసుకెళ్తున్నా అయిపోతుంది. అటు ఆలోచించట్లేదు, ఇంకేవేవో అడుగుతున్నాడు ఆయన. అవును మేడం, అవును మేడం. అంటే ప్రతి ఒక్కరి స్థితి అదే ఉంది మేడం. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఆ గురువులు కానీ ఎవరు చెప్పినా ఏం చేస్తారంటే శాస్త్ర విషయాలు ఏదో ప్రతిపాదించి శాస్త్రంలో అది ఉంది, శాస్త్రంలో ఇది ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే షట్చక్రాలు రాంబుద్ధుడు గారు,
వాళ్ళు ఆ, అనుకున్నది రాలేదు కనుక హర్ట్ అయ్యి అట్టు చేయడానికి ట్రై ఆ, చేస్తారు. ఏంటంటే నీకేం అవును మేడం. తెలియదు కానీ అవును మేడం. వాళ్ళకి ఎంతో తెలుసు ఎన్ని చెప్తున్నారు అవును మేడం. అని. అవును మేడం. అంటే అంటే గురువునే తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు మేడం. అలాగా. ఏం చేస్తారు, ఆ ఇగోని వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఇక్కడ అవును మేడం. లాస్ట్ లో అంటే మహర్షి అన్నారు బాగానే అయింది, అది పని చేస్తుంది. నమస్తే అది అమ్మ. పని చేస్తుందంటే ఆయన ఎటు దృష్టి మరలించారో అది పనిచేస్తుంది. నారాయణ గారు వచ్చారా? కరెక్ట్. రమణ భాషణాలు అవునండి, ఉమ్, అలాగే. ఉమ్. అదే మేడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా ప్రపంచంలో ఉండే ప్రతి నేను ఒక్క అంటే ఇది ఎందుకు మీకు సాధకునికి. చెప్తున్నానంటేనండి, రామభద్రు గారు ఇప్పుడు అవును మహర్షికి మేడం. అతనికి జరిగిన సంభాషణ నాకు ఇంకొకరికి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మండిపోతూ అవును ఉంటుంది. మేడం. అవును. చెప్పిన దాన్ని అడిగిన అవును దాన్ని మేడం. కాకుండా ఇంకేమిటో చెప్తుంది ఈవిడ అని అవును ఏం మేడం. చెప్తారు. మీకు తెలియకపోవచ్చు అవును. కానండి, ఫలానా వాళ్ళు బాగా చెప్పారండి ఈ విషయం. ఆ ప్రహ్లాద్ శాస్త్రి గారు ఇప్పుడు ఉన్నారే దేవీపురంలో, ఆయన చక్రాల ఆ, కోసం చెప్పారండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మేడం, సాధకునికి ఏంటంటే ఒక గురువు దగ్గరికి పోతే ఆయనకు అంటే గందరగోళమైన సర్వశాస్త్ర స్థితి ఉంటే అతనే గొప్ప గురువు అనుకుంటాం. ఉమ్. అంటే మాకు అంటే ఒక అంటే ప్రహ్లాద్ శాస్త్రి ఎన్ని గారు ఎ- ఎన్ స్నేహితురాలు ఉండేవారండి, కొలీగు. ఆ, ఆవిడ ఎప్పుడు చక్రాలని టీచర్లకు చెప్తూ ఉంటే, ఎందుకు మేడం ఈ చక్రాలు కన్ఫ్యూషన్ మనకి అంటే, అదేంటి ఆ చక్రాల కోసం ఆ గురువు గారు గొప్పగా చెప్తారండి, ఆ చక్రాలు ఉంటే అన్ని అవుతేనే కదా పరిశుద్ధం అవుతుంది అంటే, అంతకంటే ముందు లోపలికి వెళ్ళొచ్చు కదా మనం అన్నాను. చక్రాలు కుండలిని అది ఇది ఉమ్. వాటిల్లోనే కొట్టుకొని ఇదైపోతుంటాం. ఇంకా దాని నుంచి బయటపడేది ఉండదు మేడం. ఇంకోటి చెప్పనా, అలాగా. నేను ఆ, కుండలిని ఆ, అని ఎవరో తీసుకువెళ్తే ఆ, వెళ్ళాను. అంటే విన్నారా, ఆ, కుండలిని సిద్ధిస్తుంది నిర్మలాదేవి ఎవరో అని అవును. అంటుంది. అంటే చెయ్యి అవును. పెట్టి నీకు బాగా అవును వేగం మేడం. అయిపోతుంది, నిర్మలాదేవి అని ఉంది. ఆ, అవును. బాగా ఆ, వేగం అయిపోతుంది అని. సహజ సహజ యోగం అమ్మ, సహజ యోగం. సహజయోగం కాదు, అది అవును. కుండలిని అన్నది ఒక యోగం. అదేనమ్మా, నిర్మలదే అంటే సహజ ని- యోగం ఆవిడే. ఉమ్. సహజ యోగం మన వేరేగా మన మన ఉంది, ఆ రామచంద్ర మిషన్. అయితే ఆవిడది సహజయోగం అంటారేమో నాకు తెలియదు కానీ, అప్పుడు అన్నారు అన్ని వదిలేసి నీకు ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది అన్ని వదిలి ఇక్కడికి వచ్చి అన్నారు. అలా అవదులేండి అన్నాడు. మొన్న మొన్న మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు మేడం. వాళ్ళు వచ్చేసి ఉమ్. ఇక్కడ క్లాసులు అవుతున్నాయి రండి అని చెప్పేసి పాంప్లెట్లు ఇచ్చారు. ఎక్కువ పట్టించుకోలేదు. అంటే ఎంతసేపు ఏంటంటే ఒక గందరగోళ స్థితిలో, అంటే సాధకుడు అనేవాడు ఏంటంటే ఓ, అన్ని రకాల శాస్త్రము అంటే ఒక శృతులుగా పాయింట్ ఏంటంటేనండి, చక్రాలు ఇక్కడ కుండలిని. వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ, అంటే, అంటే మిగతా వాళ్ళు అవును మేడం. కూడా అది క్లారిటీ లేని వాళ్ళు కూడా అలా వెళ్తారు, ఓహో నాకు ఆ, వేగం అయిపోతుంది కాబోలు నేను చాలా బాగా అయిపోతాను అని. టెంప్టేషన్ అవును కానీ మేడం. లేకపోతే మనకి ఏంటవుతుందంటే, ఉమ్, అసలైన జ్ఞానం ఏమిటి, ఇన్ని తెలుసుకోవడం ఏం అవును కాదు. మేడం. నాకు ఇంకొక ఆమె అయితే, ఉమ్, నీకు నిస్వార్థత ఉంది మీలోనే బాగా కుండలిని అవుతుందని ఇచ్చారు. కానీ నేను ఒకరోజు చేయలేదు. ఉమ్. ఎందుకంటే ఇది అది పొంది చేసేదేమిటి మనం. ఇప్పుడు మాకు వర్మ గారు అవును అని మేడం. డాక్టర్ గారు వచ్చారు కదా, ఆయన ఏమన్నారంటే క్యాన్సర్ అన్ని ఉమ్, నయం చేస్తారు. అయితే చిన్న మాట అన్నారు, అవును. ఉమ్, నయం అయ్యాక వాళ్ళు ఉమ్, ఎలా జీవిస్తారు అన్నది ముఖ్యం అన్నారు. అంటే మనం ఉమ్, ఆరోగ్య నియమాలు కోటి నేర్చుకుంటాం, ఆరోగ్యంగా ఉన్నాక చేస్తున్నది ఉమ్. ఏమిటి అన్నది ఆలోచించాం. ఆ. అసలు ఆరోగ్యం దేనికోసం, ఈ జీవితం దేనికోసం? ఉమ్. అలాగా అది ముఖ్యం ఈయన కదా. డైవర్ట్ చేస్తున్నారు, ఆ అడుగుతున్నది ఎవరు అనే వాటి, కానీ ఆయన ఏం చేస్తున్నాడు అటు బయటికి. కారణం ఏంటంటే మనిషికి ఆ మూలానికి వెళ్ళడం ఇష్టం ఉంటుంది. ఇంకా ప్రపంచంలో అన్ని అవును మాట్లాడుస్తారు, మేడం. ఇంకా టైం ఇస్తే చాలు గంటలు మాట్లాడతారు, కానీ అది అక్కడికి వెళ్ళరు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే షార్ట్ కట్ అనేది చూపిస్తుంటే అటువైపు నడవడానికి ప్రయత్నం చేయరు కానీ ఆ, ఇంకా ఆ, ఎన్నో మలుపులు, ఈ ధ్యానాలు, యోగాలు, తపస్సులు, జపాలు, ఏవేవో దాని వైపే మనుషులకు ఎందుకు అలా వెళ్తారు అట్రాక్షన్ తెలుసా, ఎక్కువైపోతుంది. ఎందుకంటే బాడీ నేను అన్న ఆ, ఐడెంటిఫికేషన్ తో మనో ప్రక్రియల్లో లయం అయిపోవడం వాళ్ళకి ఇష్టం. మనసుతో చేసి నేను ఉమ్, చేస్తున్నాననే ప్రక్రియలు కావాలి, ఆ నేను హైలైట్ అయిపోవాలి ప్రతి క్షణమును. నేను నథింగ్ అవ్వమని చెప్పి ఆధ్యాత్మిక సాధనలో చెప్తారు, కానీ నేను సంథింగ్ గ్రేట్ గ్రేట్ అయిపోవాలి అందరికి. మరి ఎలాగండి, అంత నేను ఆధ్యాత్మిక చేస్తున్నాను. సాధనకు వ్యతిరేకం.
అవును మేడం, నేను చేస్తున్నాను. నేను ఆ సాధనలో ఇంతవరకు సాధించాను, ఈ మాకు ఇంత సాధనలో తెలుసు ఇంతవరకు అండి, మాకు సాధించాను. అంత తెలుసు అండి, మా తాతలకి ఇంత తెలుసు, మా ముత్తాతలకి ఇంత తెలుసు, ఇదే మాటలు తప్ప నేనేంటి అనే పాయింట్ కి మనస్సు, ఎందుకంటే మనస్సు లైవ్ అయిపోవాలి అక్కడ, అందుకు ఇష్టపడదు మనస్సు. ఉమ్, అవును మేడం. అందుకే మహర్షి గారు ఎటు తిప్పినా మళ్ళీ ఆ నేను దగ్గరికే తీసుకొస్తారు. ఆయన చెప్పేది అదే. ఆ అలాగా అంటే ఆయన ఆయన మూల స్థితిని కనుక్కోవడానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని దగ్గరికి తీసుకొచ్చినా కూడా మనుషులు వాళ్ళ వాళ్ళ ప్రకృతి అంటే అనుసరించి మనం మాకు గ్రహించాల్సింది ఏంటంటేనండి, మనస్సు ఎక్కడైతే ఉమ్, నేనెవరు అని తెలుసుకుంటున్నామో మనస్సు ఉండదు అక్కడ. ఆ మనస్సు లైవ్ అవ్వడం అవును మేడం. మనస్సుకి ఇష్టం ఉండదు. నేను మనస్సు నన్ను అవును మేడం. ఐడెంటిఫికేషన్ మనకు అలవాటు అయిపోయింది. నేనే అవును మేడం. లేని స్థితికి వెళ్ళిపోతే నాకేలాగా? అదే కదా కృష్ణమూర్తి గారు చెప్పారు. ఆ, శూన్య శూన్య స్థితి అనేది మనిషికి, అంటే ఎప్పుడు గందరగోళంలో ఉండడం అలవాటు అయిపోయిన మనస్సుకు శూన్యస్థితి అనేది అది అది ఎప్పటికీ ఇష్టమైన ప్రక్రియ కాదనేది ఆ, అందరూ అలాగా ఇది చేస్తారు. అంటే ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో నేను ఇంత గ్రేట్, వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, ఈ నేను నేను బలం పెంచుకుని మనం ఎక్కడ పతనం అయిపోతున్నాం. నేనన్న బలం అవును ఎక్కడైతే పోయిందో అప్పుడు మాత్రమే, అందుకనే స్ట్రెంథనింగ్ మీ జరుగుతోంది అన్నారు. విల్ పవర్ లో కూడా స్ట్రెంథనింగ్ మీ జరుగుతుంది. అందుకని ప్రయత్నపూర్వకంగా ఉన్న సైలెన్స్ కాదు, సహజ సైలెన్స్ అన్నారు కదా. అవును మేడం. అంటే ఇప్పుడు ప్రకృతి పరంగా అంటే ప్రపంచ పరంగా ఉండే ఆ, ఏదైతే గందరగోళం ఉందో నేను అనే సాధన కోసం, అంటే ఆ, వ్యక్తిగత సాధనలు, అంటే నేను అంత ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి ఉద్యోగంలో, ఇలాంటి ఏ గందరగోళం అయితే ఉందో అదే గందరగోళము ఆధ్యాత్మిక. ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉంది. ఆ, ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఉంది. ఏంటి అంటే నేను ఈ కుండలిని సాధించాలి, నేను ఆ సార్ వినండి, మీరు సాధనలో. అన్నది రైటే, అక్కడ ఫీల్డ్ మారింది అంతే. ఇన్నాళ్ళును అంతే మేడం. అవును. ఆఫీస్ ఫీల్డ్, ఇప్పుడేమో ఈ ఫీల్డ్ మారింది, కానీ ఈ ఆ ఫీల్డ్ లోపల మేడం. తత్వం అలాగే ఉంటుంది. అహం అహం అనేది అలాగనే ఉంది. ఫీల్డ్ మారింది. అహం యొక్క నిరూపణ మాత్రం అదే సాధన, అదే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు ఆ, పేరుకే ఈ ఆధ్యాత్మికం అనేది, మనం పేరుకే ఆధ్యాత్మికంలోకి వచ్చాం, కానీ ఇక్కడ ఇక్కడ దానికంటే గొప్ప ఆహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే నిజమైన సత్యాన్ని గ్రహించడానికి మన మనసు ఒప్పుకోదు మేడం. అది అలాగా. అది అందుకే అందుకే నాకు స్టెప్, నేను ఆత్మతో మాట్లాడతా, నేను ధ్యానంలో ఈ స్థితికి వెళ్ళాను, ఆ స్థితికి వెళ్ళాను, ఈ ఈ ఈ గొప్పలే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది మేడం. అదే అంటే ఆ, దాంట్లో ఎవరైనా ప్రశ్నించారనుకోండి, నా స్థితి మీకు తెలియదు, మీరు సరిగా ఆ టైప్ లో మాట్లాడుకుంటూ మళ్ళీ అదొక గర్వంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉమ్. నేను పెంచుకోవడం తప్ప అనేది అర్థమవుతుంది. తర్వాత ఆ నేను అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, అందుకని చెప్పి, అవును అంటే మేడం. మనస్సుకు అతీతమైనది, మాటకు ఉమ్, అతీతమైనది, అటు వెళ్ళడానికి ఉమ్, సుముఖత రాదు, అందుకే అది. తర్వాత ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన ప్రశ్న కాదు, ఆయనే చెప్పారు ఏంటంటే, ఆ శ్రీ భగవాన్, శృతులు పలు చోట్ల సుషుమ్నని పేర్కొన్నాయి, ఇతర పదాలు ఉన్నాయి, పర, ఆత్మ, అమృత ఇత్యాది. దేనికి? ఆత్మ కోసం. పరాలో సుషుమ్న లీనమవుతుందని కూడా తెలిసి ఉంది. అందుచేత పరా జ్ఞానానికి, సుషుమ్న యోగానికి పర్యాయ పదాలు అనవచ్చును అని ఆయన అంతటా ఆయన చెప్పారు. అంటే మరేమి ఉమ్. లేదు అక్కడ, క్వశ్చన్ ఆన్సర్స్ గా కాదు, మహర్షి చెప్పిన పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ రాసింది. అవును, అవును, అవును. నారాయణ గారు మీరు విన్నారా? ఉన్నారా నారాయణ గారు? నేను వినలేదమ్మా, అంటే ఇప్పుడు వచ్చాను. అది ఒక్కసారి చదివినా తక్కువే ఉంది, మీరు కూడా ఇంకోసారి అందరికి. అదేంటంటే ఆ రామ, కృష్ణ మొదలైన దివ్యనామముల వల్ల, జపం వల్ల అద్వైత అనుభవం కలుగుతుందా? వాటి జపం వల్ల అంటే మహర్షి కలుగుతుంది. మరి సాధనల్లో జపం తక్కువ, న్యూనం అంటారు కదా. మహర్షి అంటున్నారు, నిన్ను చెయ్యమన్నది జపమా, సాధనలో తారతమ్యాల నిరూపణమా అన్నారు. అక్కడితో ఆ జవాబు లేదు. తర్వాత 22 జూన్ని 20 ఏళ్ల యువకుడు ఒకడు వచ్చాడు అనమాట. వచ్చి మౌనంగా కూర్చుని ఆత్మసిద్ధి ఎట్లో తెలియగోరినాడు. అడిగాడు. మౌనంగా ఉండిపోయారు మహర్షి.
ఆయన లేచిపోబోతూ మళ్ళీ అడిగాడు, ఆత్మానుభూతి ఎట్లు అని. అంటే మహర్షి అన్నారు, ఎవరి ఆత్మ కనిపెట్టు, నేనెవరు, కనుగొనవలసింది నీవే, నేనెరుగను, ఆలోచించు, నేనెరుగను అని అంటున్నది ఎవరు, ఎరుగంది ఏది, ఆ వాక్యంలో నేనెవరు, నాలోనొకరు, ఆ ఒకరెవరు, ఎవరిలో, ఏదేని శక్తి కావచ్చు, దాన్నే తెలుసుకో, బ్రహ్మానుభవం ఎట్లు, నిన్ను నీవు తెలియక బ్రహ్మాన్ని తెలియగోరేమి, శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడన్నవి, శాస్త్రాలు బ్రహ్మము సర్వమయుడన్నవి, ఆ సర్వం నన్ను కలిపే కదా, ఆ నన్నులోని నేను నువ్వు వెతుకు, బ్రహ్మాన్ని వెతికేందుకు కావలసినంత వ్యవధి ఉంది. అప్పుడేమో నేను ఎందుకు పుట్టినాను, ఆ పుట్టినదెవరు, నీ ప్రశ్నలన్నిటికీ బదులు ఇదే. మళ్ళీ అయితే నేనెవరు, అప్పుడు మహర్షి చిరునవ్వుతో, నీవు నన్ను పరీక్షించడానికి వచ్చావా, అడిగి తెలుసుకోవడానికా. పృచ్ఛకుడు, గాఢ నిద్రలో ఆత్మ దేహాన్ని వీడి మరెక్కడో ఉండిపోతుంది, అది దేహంలో మరల ప్రవేశించినప్పుడు నేను మేల్కొంటాను, అవునా, దేహాన్ని వీడినదెవరు, బహుశా ఏదో శక్తి, ఆ శక్తిని కనుక్కో. పృచ్ఛకుడు, దేహాన్ని పంచభౌతికం అన్నారు, ఆ పంచభూతాలేవి. మహర్షి, నిన్ను తెలియని నీవు పంచభూతాలను తెలియగోరుటేమి. ఆ కుర్రవాడు కాసేపు కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళాడు. తర్వాత మహర్షి అన్నారు, బాగానే అయ్యింది, అది పనిచేస్తుంది, అది పనిచేస్తుందంటే అస్తమానం ఆయన ఎటు డైరెక్ట్ చేశారో అది పనిచేస్తుందని చెప్తున్నారు. ఏం ఇది ఇక్కడితో ఈ కాన్వర్జేషన్ ఇందాక చదివాను కదా. భగవాన్ అన్నారు, శృతులు ఎన్నో చోట్ల సుషుమ్నని పేర్కొన్నాయి, ఇతర పదాలు ఉన్నాయి, పర, ఆత్మ, అమృత ఇత్యాది. పరాలో సుషుమ్న లీనమవుతుందని కూడా తెలిపి ఉంది. అందుచేత పరా జ్ఞానానికి సుషుమ్న యోగానికి పర్యాయ పదాలు అనవచ్చును అని మహర్షి చెప్పారు. ఏమి క్వశ్చన్ ఆన్సర్స్ లేవు అందులో. అక్కడ అలాగే రమణ గీతలో ఒక సంశయం సమాధానం అంటే 10వ శ్లోకం 14వ అధ్యాయంలో తపస్సు అధికాధికమయ్యే కొద్దీ తిరోహితులు కావచ్చు, అతడు శుద్ధ చైతన్యమూర్తియే, సిద్ధ పదంలో విహరించగలడు అని ఉందన్నమాట. అంటే 18వ అధ్యాయం చివరి శ్లోకం, సిద్ధజనుల మహిమ ఊహాతీతం, వరములిచ్చిట్లో వారి శివ సములేమి సాక్షాత్తు శివులే. ఆత్మజ్ఞానంలో సత్యము నిర్విరామము అయిన తపస్సు సిద్ధిస్తుంది. అట్టి తపస్సు పండినప్పుడు జ్ఞానుల్లో కొందరు తమ దేహాలను స్పర్శకు చూపులకు అందనిదిగా తీరుస్తారు, వారిని సిద్ధులు అంటారు. సిద్ధుల మహిమలు తెలియజాలము, వారు శివ సదృశులు, వరప్రదానం కూడా చేయగలరు అన్నారు భగవాన్. ఇక్కడ వరకు చదివేమండి. అర్థమైంది కదా. నేను మర్చిపోతే అక్కడక్కడ అందిస్తానులేండి, ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్ ఒకటే అయితే అర్థం జ్ఞాపకం ఉంటుంది, మళ్ళీ చిన్న క్వశ్చన్లు మర్చిపోతుంటారు. చెప్తారా నారాయణ గారు? చెప్తాను. బాగుందమ్మా. అంటే స్టార్టింగ్ లో అంటే పర అనేది జ్ఞానానికని, తర్వాత సుషుమ్న అనేది చెప్పారమ్మా. తర్వాత 25 సంవత్సరాల అబ్బాయి, ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ లో మనం ఏదో తెలిసేసుకోవాలి, ఏదో అయిపోవాలి ఈ గందరగోళంలో ఉంటామమ్మా. కాబట్టి ఏమి తెలియనటువంటి వాడు రకరకాల నేను ఏదో తెలిసేసుకోవాలని అనుకుంటాం. అలాగే రమణ మహర్షి దగ్గరికి అనేక మంది అనేక రకాలుగా వచ్చి ఆయన ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, నేను ప్రపంచాన్ని మార్చేయగలను అనుకుంటున్నాను మహాత్మ అంటే, ప్రపంచాన్ని మార్చవలసిన స్థితి నీకేం లేదు, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, ప్రపంచం అంత ఈశ్వరుడు చూసుకుంటాడు, అదంతా నీ పని కాదంటాడు అన్నమాట. అంటే ఏంటవుతుందంటే మన మనసులో ఏదో ఊహించుకుని ఇది ఏదో చేసేయాలనేటువంటి తపన, ఈ గందరగోళం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే రమణ మహర్షి గాని, జిడ్డు కృష్ణమూర్తి గాని
ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ రియలైజేషన్, అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం అనేది ఇనీషియల్ స్టేజ్ అంటారు. అంటే మొదటిది తన గురించే తను తెలియకుండా నేనేదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, నేనేదో భగవంతుని తెలిసేసుకోవాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలని ఈ గందికులు ఎక్కువ వెళ్ళిపోతామమ్మా. కాబట్టి అందుకే మహర్షి ఏంటంటే అడిగినటువంటి దానికి గన్ షాట్ గా సమాధానం చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆయన 16 సంవత్సరాల వయసులోనే వాట్ ఈజ్ వాట్ అనేది మనం చూపించారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మహర్షులు ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడ కూడా అభూత కల్పనలు కానీ ఇంకా దేని కానీ తాగలేదమ్మా. నేను ధ్యానం చేశానండి, నాకు అది కనిపించింది, నాకు ఇది కనిపించింది, ఇది కనిపించింది అంటే అవన్నీ ఏమీ లేదు, అదంతా కల్పనలే అని చెప్పేశారు. ఎందుకంటే స్టార్టింగ్ లో వాళ్ళకి చాలా బాధ అనిపించేది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా దాన్ని ఎప్పుడైతే ముందుకు వెళ్ళారో వాళ్ళకి నిజమైనటువంటి ఒక అనుభూతి కలిగేదాం. ఎందుకంటే అవి చెప్పేవారు మహర్షి గారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి సాధనలన్నీ కూడా మనసుతో ముడిపడినటువంటివే. ఒక్క ఆత్మ సాధన మాత్రమే, మనసుకు అతీతంగా వెళ్ళినటువంటి సాధన. అప్పుడు మాత్రమే నువ్వు సత్యాన్ని కనుగొనగలవు తప్ప నువ్వు ఆత్మతో చేసినటువంటి మనసుతో చేసినటువంటి ఏ సాధన కూడా నీకు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు. అది మళ్ళీ ప్రపంచంలోనే పట్టుకొచ్చేస్తుందని చెప్పి అంటే చాలా క్లియర్ గా, చాలా గన్షాట్ గా చెప్పడం జరిగిందమ్మా క్రిస్టియన్ మహర్షి గారు. తర్వాత లాస్ట్ లో ఇక్కడ రామకృష్ణ అనే నామజపం వల్ల ఆత్మానుభవం కలుగుతుందా అని అడిగారు. కలుగుతుంది అన్నారు మహర్షి. మరి అది చాలా న్యూనం అంటే చిన్నది కదా, అంటే నామజపం అన్నిటికంటే నీచమైనదని. ఆత్మానుభవం అతను ఏమన్నారంటే అది చిన్నదా పెద్దదా, నిన్ను చెయ్యమన్నది జపం. సాధనల్లో తారతమ్యాలని చూడమని అనలేదు, నిరూపించమని అనలేదు కదా అన్నారు. అది మొదటి క్వశ్చన్. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఆయన చెప్పేవారు. అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి. ఎందుకంటే ఈ జప తపాలు ఏంటవుతుందంటే మనం పూర్తిగా ఏంటవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆంజనేయ స్వామిని తీసుకోండి. ఆ రామనామంతో ఏంటైపోయారంటే పూర్తిగా తాదాత్మ్యం చెందిపోయి అందులోనే ఉండిపోవడం జరిగిందమ్మ. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తామంటే కబీర్ దాస్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రామనామం లేదా కృష్ణనామం చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే మనం ఏం చేసి జపమాల తిప్పుతూ ఉంటాం, మనసు ఇంకేదో చేస్తుంటుంది. అంటే అక్కడ ఆయన అదే చెప్తాడు, జపమాల తిక్కడం ముఖ్యం కాదు. అంటే మనసు పూర్తిగా అందులో మనకు లయం అవ్వకుండా మనకి ఏం చేస్తామంటే మన మనసు ఆడించేటువంటి నాటకానికి లొంగిపోయి నేను 1000 జపం చేశాను, 1,00,000 జపం చేశాను, 1,00,00,000 జపం చేశాను, ఈ మనసు పని చేసిన మనసు సిద్ధివిలాసాలు లొంగిపోవటం కాకుండా మహర్షి చెప్పినటువంటిది అది కాదు. ఎందుకంటే అలాగే మనకి కావ్యకండి గణపతి మనకు కూడా నేను ఎన్నో సాధనలు ఎన్నో చేశానంటే ప్రతిసారి నేను 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 అంటున్నావు కదా, ఈ నేను ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో, అప్పుడు అది అందులో లీనం చేయి, అప్పుడు మాత్రమే అది వస్తుంది తప్ప మామూలుగా ఇది ఏది కాదు. ఎందుకంటే మనం ఇలాంటి అంటే మనం ఏం చేస్తామంటే ఈ జపమాల పట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, ఎందుకంటే అది చేసి కూడా మనకి మంత్రోపదేశం, ఎందుకంటే మనకి ఒక రాకాడి బాబా అని చెప్పేసి మనకి ఆయన నిత్యానంద భగవాన్ దగ్గర మొట్టమొదటి పిల్లవాడికి వెళ్ళినప్పుడు ఆయన మంత్రం ఏమి ఇవ్వరమ్మా. ఆ మంత్రం ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఒక వంటగదిలో ఉంచుతారనమాట. 12 సంవత్సరాల తర్వాత వంటగదిలో ఉంటాడు రాకాడి బాబా. ఆ తర్వాత నిత్యానంద భగవాన్ ఆయన పిలుచుకొచ్చి ఒక మంత్రోపదేశం చేసిన తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిపూర్ణమైన బ్రహ్మస్థానాన్ని పొందుతారు. చాలా మంది వెళ్ళి మీకు ఈ అడవుల్లో భయం ఏదంటే నాకంటే వేరుగా ఏముందని అడుగుతాడు అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ నిత్యానంద భగవాన్ వాళ్ళకి దీన్ని బట్టి మనకు ఆ సాధన చేసిన తర్వాత ఒక గొప్ప స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. అంతే తప్ప మనం ఈ మంత్ర జప సాధన అనేది ఏం చేస్తామంటే మన మనసు